Hello everyone, welcome to my YouTube channel Story Time for You. Today we are going to discuss about the Dear Departed 2. Okay, this is the second unit from 10th class English. Earlier we have already discussed about Dear Departed 1 in the last video. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చూసినాం, వాళ్ళు అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిందేమో అనుకొని అమేలియా అండ్ ఇంకా ఎలిజబెత్ వాళ్ళ ప్రాపర్టీస్ని షేర్ చేసుకోవడానికి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. సో అప్పుడు విక్టోరియా వచ్చి లేదు తాతయ్య కిందికి వస్తున్నాడు అని చెప్తాడు. సో అతను కిందికి వచ్చినాక ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో విల్ సీ ద స్టోరీ నౌ. Abel. So Abel, we have already know that Abel is the father of Amelia Slater and also Elizabeth Jordan. So what's the matter with the little Vicky? సో విక్కీ అంటే విక్టోరియా అనమాట. సో విక్టోరియా పైనుంచి కిందికి పరిగెత్తుకొని రావడం అతను చూస్తాడు కదా. సో అప్పుడు అంటాడు అనమాట, ఏమైంది విక్కీకి అని అంటాడు. సో ఇంకా అప్పుడే అతను హీ సీస్ బెన్ అండ్ మిసెస్ జార్డన్. హలో, వాట్ బ్రింగ్స్ యూ హియర్? హ్యావ్ యువర్ సెల్ఫ్ బెన్. సో ఇంకా అతను వాళ్ళందరినీ చూస్తాడనమాట, బెన్ ఇంకా మిసెస్ జార్డన్ని చూసి అతను ఏమంటాడంటే, మీరు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చినారు, ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. Abel thrusts his hand at Ben, who skips back smartly and retreats with Mrs. Jordan to a safe distance below the sofa. ఓకే, సో ఏబుల్ వచ్చి ఆ బెన్ని ఇలా అంటే పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అతను ఇలా వెనక్కి జరిగి ముందుకు మిసెస్ జార్డన్ని పంపించేస్తాడనమాట. ఓకే, సో వీ కెన్ సీ హియర్ ఇన్ దిస్ పిక్చర్. సో మిసెస్ స్లాటర్ అప్పుడు అంటది వాళ్ళ పెద్ద కూతురు, అప్రోచింగ్ ఏబుల్ సింజర్లీ, ఫాదర్ ఈస్ దట్ యూ? షీ పోక్స్ హిమ్ విత్ హర్ హ్యాండ్ టు సీ ఇఫ్ హీ ఈజ్ సాలిడ్. యాక్చువల్గా వాళ్ళందరూ ఏమనుకున్నారు అని అంటే ఏబుల్ మెరీ వెదర్ చనిపోయిండు అని అనుకున్నారు. ఎస్, సో ఇక్కడ అతను రాగానే విక్కీకి ఏమైంది అని అడుగుతాడు. అండ్ ఆల్సో మీరు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చిరు అని అడుగుతాడు. బెన్ ఎలా ఉన్నారు, మీరు అందరు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. సో బెన్ ఇలా టచ్ అయిపోయినప్పుడు అతనికి భయం అవుతుంది అనమాట. అతను మనిషినా లేకపోతే అతని ఆత్మన అర్థం కాక తన వెనక్కి వెళ్ళి చాలా స్మార్ట్గా ముందుకి మిసెస్ జార్డన్ని పంపిస్తాడు. సో అప్పుడు అమేలియా స్లాటర్ ఏమంటది అని అంటే, ఫాదర్ నువ్వేనా అసలు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి ఇలా టచ్ చేసి చూస్తుంది అనమాట. అంటే అతను ఇలా గట్టిగానే ఉన్నాడా, మనం టచ్ చేయొచ్చా లేదా అన్నట్టుగా. అప్పుడు ఏబుల్ అంటాడు, అఫ్ కోర్స్ ఇట్స్ మీ. Don't do that, Amelia. What the devil do you mean by this tomfoolery? సో ఇంకా అతను ఏమంటాడంటే, అవును ఇది నిజంగా నేను అలాంటివి ఏమి చెయ్యకు పిచ్చిగా జాతలు, నేను దయ్యం ఏమైనా నువ్వు నన్ను ఇలా టచ్ చేసి చూడడానికి అని అంటాడు. సో అప్పుడు మిసెస్ జార్డన్ ఏమంటది అంటే, యూ టుక్ us by surprise, ఫాదర్. ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్? సో అప్పుడు ఎలిజబెత్ అని అంటాడు అనమాట, మీరు మమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేసిరు, మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది. సో అప్పుడు ఏబుల్ అంటాడు, వాట్ అంటాడు. అంటే అబ్బా ఏం అడుగుతున్నారు మీరు అని. మిసెస్ జార్డన్, ఆర్ యూ క్వైట్ వెల్ అంటే మీరు బాగానే ఉన్నారా అంటది. సో అప్పుడు ఏబుల్ ఏమంటాడంటే, యా ఐఎమ్ రైట్ ఎనఫ్ బట్ ఫర్ ఏ బిట్ ఆఫ్ హెడేక్. సో అతను ఏమంటాడంటే, నేను బాగానే ఉన్నా కాకపోతే నాకు కొంచెం హెడేక్గా ఉండే అని అడుగుతాడు. సో ఇంకా అంటాడు. సో ఇంకా ఏమంటాడంటే, లుకింగ్ ఎట్ అమేలియాని చూస్తూ ఏమంటాడు, అమేలియా వాట్ ద డికెన్స్ డిడ్ ఐ డూ విత్ మై న్యూ స్లిప్పర్స్? సో నేను ఇంకా న్యూ స్లిప్పర్స్ తెచ్చుకున్నా కదా, అవి ఎక్కడ పోయినాయి అని అడుగుతాడు. సో అమేలియా అప్పుడు అంటది, అరెంట్ దే బై ద హార్ట్ ఫాదర్. సో ఇంకా ఆమె చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అయ్యి ఏమంటది అని అంటే, సో ఏమంటది అంటే చాలా కన్ఫ్యూజ్డ్, అయ్యో అవి అక్కడ లేవా అని అడుగుతుంది అనమాట. అతన్ని ఉల్టా రిటర్న్ గా క్రాస్ క్వశ్చన్ చేస్తుంది. Abel, I don't see them. Observing Henry trying to remove the slippers. Why you have got on Henry? సో ఇంకా అతను ఏమంటాడు అని అంటే, సరేలే నేను అక్కడ చూడలేదు అంటాడు. సో అప్పుడే అతను ఏం అబ్జర్వ్ చేస్తాడు అని అంటే, హెన్రీ స్లిప్పర్స్ని పక్కకి రిమూవ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో అది అబ్జర్వ్ చేసిన ఏబుల్ ఏమంటాడు అని అంటే, నువ్వెందుకు అవి వేసుకున్నావు హెన్రీ అని అడుగుతాడు. సో స్లాటర్ అంటది అప్పుడు, ఐ టోల్డ్ హిమ్ టు పుట్ దెమ్ ఆన్ టు స్ట్రెచ్ దెమ్. They were that new and hard. Now Henry. సో ఏం చెప్తుంది అని అంటే, నేనే అతన్ని అవి వేసుకోమని చెప్పిన, అవి కొత్తవి కదా చాలా హార్డ్గా ఉన్నాయి, వేసుకుంటే సాగుతావు కదా అని చెప్పేసి నేనే వేసుకోమని చెప్పిన హెన్రీకి అని చెప్తుంది అనమాట. మిసెస్ లాటర్ snatches the slippers from Henry and gives them to Abel, who puts them on and it sits in the armchair. సో వెంటనే ఆమె స్లాటర్ ఏం చేస్తుంది అంటే, హెన్రీ నుంచి ఆ స్లిప్పర్స్ లాగేసుకొని ఏబుల్కి ఇస్తుంది. అవి వేసుకొని అతను ఆర్మ్ చైర్లో కూర్చుంటాడు. ఓకే, ఇక్కడ
ఆమె ఇక్కడ ఇచ్చింది, తను చెప్పులు వేసుకున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, అండ్ షీ ఈస్ ద విక్టోరియా. అప్పుడు మిసెస్ జార్డన్ ఎవరితో అంటదంటే బెన్తో చెప్తుంది అనమాట, వాళ్ళ హస్బెండ్తో. వెల్, ఐ డోంట్ కాల్ దట్ డెలికేట్ స్టెప్పింగ్ ఇన్ టు ఎ డెడ్ మ్యాన్స్ షూస్ ఇన్ సచ్ హేస్ట్. సో ఇక్కడ వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ హస్బెండ్తో ఏం చెప్తుంది అని అంటే, చనిపోయినా సరే మా ఫాదర్ చెప్పులు పోనీయకుండా అతనికి ఇచ్చింది వేసుకోమని చెప్పి అంటది అనమాట. విక్టోరియా రన్ అక్రాస్ టు ఏబుల్ అండ్ సిట్స్ ఆన్ ద ఫ్లోర్ ఎట్ హిస్ ఫీట్. సో ఇంకా అప్పుడే ఇదంతా కాన్వర్సేషన్ జరుగుతూ ఉంది. అప్పుడే విక్టోరియా వచ్చి అతని కాళ్ళ దగ్గర కూర్చుంటది అనమాట. హియర్, ఓకే, అతని ఫీట్, అతను ఆర్మ్ చైర్లో ఉంటాడు, అతను ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది అమ్మాయి. విక్టోరియా అంటది అప్పుడు, ఓ గ్రాండ్ పా, ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. సో విక్టోరియా ఏమంటది అని అంటే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మీరు అసలు చనిపోలేదు అని అంటది. సో మిసెస్ లాటర్ అప్పుడు అంటే విక్టోరియా వాళ్ళ మదర్ అంటది ఇన్ ఎ విండిక్టివ్ విస్పర్, అంటే మెల్లగా ఇలా గులుగుతూ ఉంటది అనమాట. హోల్డ్ యువర్ టంగ్ విక్టోరియా, నువ్వు కాస్త మూసుకో అమ్మా అని చెప్తుంది. ఏబుల్, వాట్స్ దాట్, హూస్ గోన్ డాడ్? సో ఏబుల్ అడుగుతాడు అనమాట, ఏమైంది, ఎవరు చనిపోయారు అని అడుగుతాడు. సో మిస్ లాటర్ అంటది అప్పుడు లౌడ్లీ, విక్టోరియా సేస్ షీ ఈజ్ సారీ అబౌట్ యువర్ హెడ్. సో ఇంకా ఆమె ఏం చెప్తుంది అని అంటే, ఆమె డెడ్ అంటే చనిపోయిన వాళ్ళ గురించి కాదు, ఆమె మీకు సారీ చెప్తుంది, అంటే మీరు హెడేక్గా ఫీల్ అయ్యారు కదా దానికోసం అని చెప్తుంది అనమాట. సో ఏబుల్, థ్యాంక్ యూ వికీ, బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. సో ఇది చెప్పింది విని ఏబుల్ ఏమంటాడు అంటే, సరే థ్యాంక్ యూ అమ్మా, ఇప్పుడు నాకు బెటర్గానే ఫీల్ అవుతుంది, అంత హెడేక్ ఏం లేదు అని చెప్తాడు ఇప్పుడు. సో మళ్ళీ ఏబుల్ ఏమంటాడు అంటే, వై బెన్, యు ఆర్ ఇన్ మార్నింగ్ అండ్ లిజీ టూ and Amelia and Henry and little Vicky, who's gone dead? It's someone in the family. సో ఇంకా అతను ఏమంటాడు అని అంటే, మీరందరూ అంటే ఇలా వైట్ డ్రెస్సెస్లో ఎందుకు ఉన్నారు, ఎవరైనా చనిపోయిరా, అమేలియా, హెన్రీ, విక్కీ వీళ్ళందరూ వైట్ డ్రెస్లో ఉన్నాయి, అంటే మార్నింగ్ అంటే సంతాపం చేస్తాం కదా ఎవరైనా చనిపోతే, సో అలా అనమాట. సో ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయిరా అని అడుగుతాడు. హీ చక్కల్స్ అంటే ఇలా అని ఇట్లా నవ్వుతాడు అనమాట. సో అప్పుడు మిసెస్ లాటర్, నో వన్ యు నో ఫాదర్, ఎ రిలేషన్ ఆఫ్ బెన్స్. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కాదు, బెన్ వాళ్ళ చుట్టాలు చనిపోయారు అని చెప్తుంది అనమాట స్లాటర్. ఏబుల్, అండ్ వాట్ రిలేషన్ ఆఫ్ బెన్స్? సో వాళ్ళకి బెన్కి ఏం రిలేషన్ ఉంది అని అడుగుతాడు. సో స్లాటర్ అంటది అప్పుడు, హిస్ బ్రదర్, వాళ్ళ బ్రదర్ చనిపోయిండు అని చెప్తుంది. బెన్ ఏమంటది అప్పుడు టు మిసెస్ లాటర్, అంటే బెన్ స్లాటర్తో ఏమంటాడంటే, డామ్ ఇట్, ఐ నెవర్ హ్యాడ్ వన్. సో మీరు ఇలా ఎందుకు అంటున్నారు, నాకు అసలు ఎవరు లేరు అంటాడు. ఏబుల్, డియర్ అండ్ వాట్ వాజ్ హిస్ నేమ్ బెన్? సో ఏబుల్ అడుగుతాడు, సరేలే కానీ అతని పేరు ఏంటిది అని అడుగుతాడు బెన్ని. బెన్, ఎట్ ఎ లాస్ హీ క్రాసెస్ టు ఫ్రంట్ ఆఫ్ టేబుల్. సో ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఆ టేబుల్ని దాటి ముందుకు వెళ్తాడనమాట. సో అప్పుడు మిసెస్ లాటర్ అంటే అమేలియా లాటర్ ఏమంటది, రైట్ సైడ్ ఆఫ్ టేబుల్ ఫ్రౌంటింగ్ ఫ్రెడరిక్. సో ఇంకా ఆమె అక్కడ కొద్దిగా జరిగి అతని పేరు ఏంటిది అంటే ఫ్రెడరిక్ అని చెప్తుంది అనమాట. సో అప్పుడు మిసెస్ జార్డన్ అంటే ఎలిజబెత్ జార్డన్, లెఫ్ట్ సైడ్ ఆఫ్ టేబుల్ ప్రాంప్టింగ్ ఆల్బర్ట్. సో బెన్ ఏమంటాడు అప్పుడు, ఫ్రెడ్ అల్ ఇసాక్. సో ఇంకా అతను ఏం చెప్తాడంటే, అతనేమో అంటాడు, ఈమెనేమో ఫ్రెడరిక్ అంటది, ఇతనేమో ఆల్బర్ట్ అంటాడు. సో అన్ని పేర్లు కలిపి బెన్ ఏమని చెప్తాడంటే ఫ్రెడ్ అల్ ఇసాక్. ఓకే, సో ఈ పేరు చెప్తాడనమాట. సో అప్పుడు ఏబుల్ అంటాడు, ఇసాక్, అండ్ వే డిడ్ యువర్ బ్రదర్ ఇసాక్ డై? సో ఇసాక్ అతని పేరు, అతను ఎక్కడ చనిపోయిండో అని అడుగుతాడు బెన్. ఇన్ ఆస్ట్రేలియా. సో అతను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, ఏం చెప్పాలో అతనికి అర్థం కాదు. సో అతను ఏం చెప్తాడు అంటే ఆస్ట్రేలియాలా అంటాడు. ఏబుల్, రైజింగ్, వెల్ ఐ సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. సో ఇంకా అతను లేస్తాడనమాట, టేబుల్ నుంచి లేచి ఏమంటాడు అని అంటే, మీరు నా కోసమే టీ అంటే వెయిట్ చేస్తూ ఉన్నారేమో, నాకు ఆకలిగా ఉంది, సరే పదండి వెళ్దామని అంటాడు. మిసెస్ లాటర్, టేకింగ్ అప్ ద కెటల్, ఐల్ మేక్ టీ. సో అప్పుడు అమేలియా లాటర్ ఏమంటది అని అంటే, ఆ కెటల్ని తీసుకుని సరే నేను టీ చేసుకొని వస్తా అంటది. అప్పుడు ఏబుల్, కమ్ అలాంగ్ నౌ, సిట్ యూ డౌన్ అండ్ లెట్స్ బి జాలీ. సో అతను ఏమంటాడంటే, సరే మీరు కూడా అందరు నాతో రండి, అందరం కూర్చుందాం ఒక దగ్గర, ఎంజాయ్ చేద్దాం, జాలీగా ఉందాం అంటాడు. ఏబుల్ సిట్స్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్ ఫేసింగ్ స్పెక్టేటర్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చుంటారు వీళ్ళందరూ. సో ఏబుల్ ఏమో హెడ్ చైర్లో కూర్చుంటాడు వీళ్ళందరికీ ఫేస్ చేసి. సో దీస్ ఆర్ కాల్డ్ స్పెక్టేటర్స్. ఏబుల్,
Suddenly recollecting Amelia and Henry, what the devil did you mean by shifting my bureau out of my bedroom? Henry and Mrs. Slater are speechless. Do you hear me, Henry, Amelia? సో ఇక్కడ ఏబిల్ మేరీ వెదర్ ఎవరితో ఉంటున్నాడు అంటే అమేలియా స్లాటర్తో ఉంటున్నాడు అండ్ హెన్రీ స్లాటర్ అమేలియా స్లాటర్ వాళ్ళ హస్బెండ్. సో ఇంకా అతను ఏమంటున్నాడంటే మీకు ఏం దయ్యం పట్టిందని నా బెడ్రూమ్లోంచి బ్యూరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అని అంటాడు. సో వాళ్ళు ఏమీ సౌండ్ చేయకుండా అలా కూర్చొని ఉండిపోతారు అనమాట. ఎవరు? హెన్రీ ఇంకా అమేలియా. మిసెస్ జార్డన్, వాట్ బ్యూరో వాజ్ దట్ ఫాదర్? సో ఏం బ్యూరో ఫాదర్ అది అని ఎలిజబెత్ అడుగుతుంది అనమాట. ఏబిల్, వై మై బ్యూరో ద వన్ ఐ బాట్? సో ఏంటి అది నా బ్యూరో, నేను కొని తెచ్చుకున్నా అని చెప్తున్నాడు అతను. మిసెస్ జార్డన్ పాయింటింగ్ టు ద బ్యూరో, వాజ్ ఇట్ ద వన్ ఫాదర్? సో అప్పుడు జార్డన్ అంటే ఎలిజబెత్ ఏం చేస్తుంది అంటే ఆ బ్యూరోని చూపించి అదే నా ఫాదర్ అని అడుగుతుంది. ఏబిల్, దట్స్ ఇట్, వాట్స్ ఇట్ డూయింగ్ హియర్? సో ఏబిల్ ఏమంటున్నాడు అంటే అవును అదే నా బ్యూరో, ఇక్కడేం చేస్తుంది అని అంటున్నాడు. ఎ పాజ్ అంటే కాసేపు అయిన తర్వాత, ఎ క్లాక్ ఆన్ ద మ్యాంటిల్ పీస్ స్ట్రైక్స్ 6, ఎవ్రీవన్ లుక్స్ ఎట్ ఇట్. సో ఆమె క్లాక్ కూడా తీసుకొని వచ్చి అతను చనిపోయిందని చెప్పేసి ఆమె రూమ్ లో పెట్టుకుంటది కదా. సో అది 6 అవుతుంది అనమాట. 6 అయినప్పుడు అది సౌండ్ వస్తుంది కదా. సో సౌండ్ వచ్చినప్పుడు అందరూ దాని వైపు చూస్తారు అనమాట. డ్రాట్ మీ ఇఫ్ దాట్ ఇజంట్ మై క్లాక్ టూ, వాట్ ద డెవిల్స్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్? ఎ స్లైట్ పాజ్. సో ఇంకా అతను ఏమంటున్నా ఆ క్లాక్ చూసి, అబ్బా ఏంటిది, మీకు ఏమైనా దయ్యం పట్టిందా లేదంటే ఇంట్లోనే ఏదైనా దయ్యం తిరుగుతుందా? నా బ్యూరో తీసుకొచ్చినారు, ఇంకా నా రూమ్ లో ఉండాల్సిన క్లాక్ కూడా తీసుకొచ్చినారు అని అంటాడు అనమాట. సో ఇంకా సేపటి తర్వాత బెన్ ఏమంటాడంటే, వెల్ ఐల్ బీ హ్యాంగ్డ్. సో బెన్ ఏమంటాడంటే ఇంకా నేను చచ్చిపోతా అంటాడు. సో మిసెస్ జార్డన్, ఐ టెల్ యూ వాట్స్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్ ఫాదర్, నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ. సో ఇంకా మిసెస్ జార్డన్ అంటే ఎలిజబెత్ ఏమంటది అని అంటే, సో ఇంట్లో ఏం జరుగుతుందో నేను చెప్తా, ఇది ఒక దొంగతనం లాంటిదే, అంతకంటే పెద్దగా ఏమీ లేదు ఇక్కడ, వీళ్ళు మీ సామాన్లన్నీ ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టేసినారు అంటది. సో మిసెస్ స్లాటర్, బీ క్వైట్ ఎలిజబెత్. ఇక ఆమె అంటే ఎవరు? అమేలియా స్లాటర్ అంటుంది ఎలిజబెత్ ని, ఇంకా నువ్వు నోరు మూసుకుంటావా అని. సో అప్పుడు మిసెస్ జార్డన్, ఐల్ నాట్ బి క్వైట్, ఓ ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్. సో ఇంకా ఎలిజబెత్ ఏమంటుందంటే, నేను అస్సలు ఊరుకోను, నువ్వు ఒక డబల్ ఫేస్ అంటే ఒకరి ముందు ఒకలాగా ఇంకొకరి ముందు ఇంకోలాగా ఉంటావు అని. హెన్రీ, నా ఎలిజబెత్. సో హెన్రీ అంటాడు, ఆగు ఎలిజబెత్ ఆగు అంటాడు. మిసెస్ జార్డన్, అండ్ యూ టూ, ఆర్ యూ సచ్ ఎ పూర్ క్రీచర్ దట్ యూ మస్ట్ డూ ఎవ్రీ డర్టీ థింగ్స్ షీ టెల్స్ యూ. సో ఇక్కడ మిసెస్ జార్డన్ అంటే ఎలిజబెత్ హెన్రీ కూడా తిడుతుంది అనమాట. ఏమని అనంటే, నువ్వు ఒక పూర్ క్రీచర్, ఆమె ఏది చెప్తే నువ్వు అది చేస్తావా అని తిడుతూ ఉందన్నమాట. ఏబుల్, రైజింగ్ థంపింగ్ ద టేబుల్, డామ్ ఇట్ ఆల్, విల్ సమ్వన్ టెల్ మీ వాట్స్ బీన్ గోయింగ్ ఆన్? సో ఏబుల్ అంటున్నాడు అనమాట, చైర్ అంటే టేబుల్ నుంచి లేచి ఇలా చెయ్యి టేబుల్కి గట్టిగా కొట్టి, డామ్ ఇట్, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరైనా నాకు ఏదైనా చెప్తారా అంటున్నాడు. అప్పుడు మిసెస్ జార్డన్ అంటే ఎలిజబెత్, ఎస్ ఐ విల్, ఐల్ నాట్ సీ యూ రాబ్డ్. సో అప్పుడు ఎలిజబెత్ ఏమంటదంటే, అవును నేను నీకు చెప్తా ఇక్కడ ఏం జరుగుతుందో, మిమ్మల్ని దోచుకుపోవడం నేను చూడలేను అంటుంది. సో అప్పుడు ఏబుల్ ఏమంటాడు, హూస్ బీన్ రాబింగ్ మీ, ఎవరు నన్ను దోచుకుంటున్నారు? సో అప్పుడు ఎలిజబెత్ అంటది, అమేలియా అండ్ హెన్రీ, దే హ్యావ్ స్టాలెన్ యువర్ క్లాక్ అండ్ బ్యూరో. వర్కింగ్ హర్సెల్ఫ్ అప్, దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్ ఇన్ ద నైట్ అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యు వర్ డెడ్. సో ఇక్కడ ఎలిజబెత్ ఏమంటుంది అని అంటే, అమేలియా ఇంకా హెన్రీ మిమ్మల్ని దోచుకోవడానికి చూసిరు, వాళ్ళు మీ రూమ్ నుంచి క్లాక్ ఇంకా బ్యూరోని దొంగతనం చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టిండ్రు. దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్, మీ రూమ్లోకి అలా దొంగల్లాగా వెళ్ళి నైట్ అవి రెండు తీసుకొని, అంటే మీరు చనిపోయిన తర్వాత ఆ రెండు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు వాళ్ళు అని అంటారు. హెన్రీ అండ్ మిసెస్ స్లాటర్, హుష్ క్వైట్ ఎలిజబెత్. సో ఇంకా హెన్రీ ఇంకా స్లాటర్ ఏమంటున్నారంటే, నువ్వు ఆగు, కాస్త ఆగు, మూసుకుంటావా నోరు అని ఎలిజబెత్ ని తిడుతున్నారు వాళ్ళు. సో అప్పుడు ఎలిజబెత్, ఐ విల్ నాట్ బి స్టాప్డ్ ఆఫ్టర్ యు వర్ డెడ్ ఐ సే. సో ఇంకా నేను ఆగలేను, మీరు చచ్చిపోయినారు అనుకుని వాళ్ళన్నీ ఇవన్నీ చేస్తున్నారు అని అంటాడు. ఏబుల్, ఆఫ్టర్ హూ వాజ్ డెడ్, ఎవరు చనిపోయిన తర్వాత? మిసెస్ జార్డన్, మీరు చనిపోయిన తర్వాతనే అని ఎలిజబెత్ అంటుంది. సో అప్పుడు ఏబుల్, బట్ ఐఎమ్ నాట్ డెడ్, కానీ నేను చనిపోలేదు కదా అని ఏబుల్ అంటున్నాడు. మిసెస్ జార్డన్,
No, but they thought you were. A pause. Abel gazes around at them. సో మిసెస్ జార్డన్ అంటే ఎలిజబెత్ ఏం చెప్తుంది అని అంటే, లేదు మీరు చనిపోయినారని వాళ్ళు అనుకున్నారు అని అంటే, అప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఏబుల్ వాళ్ళ వైపు చూస్తాడనమాట. ఇలా చూసి అప్పుడు ఏబుల్ అంటాడు, ఓహో సో దట్స్ వై యు ఆర్ ఆల్ ఇన్ బ్లాక్ టుడే, యూ థాట్ ఐ వాజ్ డెడ్. ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది మీరు అందరు ఎందుకు బ్లాక్ వేసుకున్నారో, నేను చనిపోయినా అని మీరు బ్లాక్ వేసుకున్నారు కదా అని ఇలా నవ్వుతాడు అనమాట. దట్ వాజ్ ఎ బిగ్ మిస్టేక్, మీరు చేసిన పెద్ద తప్పు అది అని చెప్తాడు. హీ సిట్స్ అండ్ రెజ్యూమ్స్ హిస్ టీ. సో అలా కూర్చొని ఆయన తాగుతూ ఉంటాడు అనమాట. సో అమేలియా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు, సాబింగ్ ఫాదర్, ఏడ్చుకుంటూ ఫాదర్ అంటుంది ఏబుల్, I didn't take you long to start dividing my things between you. I'll tell you what I'm going to do. Since your mother died, I have lived part of the time with you, Amelia, and part with you, Lizzie. Well, I shall make a new will, leaving all my bits of things to whoever I'm living with when I die. How does that strike you? సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అని అంటే, నేను అలా చనిపోయినా లేదో మీరు నా షేర్స్ అంటే నా పార్ట్స్ ని డివైడ్ చేసుకోవడానికి మీరు రెడీ అయిపోయినారు, స్టార్ట్ అయినారు. సో ఐ టెల్ యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో ఇప్పుడు నేను చెప్తాను నేను ఏం చేయబోతున్నాను. మీ మదర్ చనిపోయినప్పటి నుంచి నేను కొంతకాలం నీ దగ్గర కొంతకాలం నీ దగ్గర ఉన్నా, అమేలియా అండ్ లిజీ అంటే ఎలిజబెత్ ఇక్కడ. వెల్ I shall make a new will, leaving all my bits of things to whoever I am living with when I die. సో ఇంకా అతను ఏమంటాడంటే, నేను ఇప్పుడు ఒక న్యూ విల్ రాస్తా, నేను చచ్చిపోయిన తర్వాత అదంతా ఎవరికి రావాలో అని అంటాడు అనమాట. మిసెస్ జార్డన్ అంటే ఎలిజబెత్ ఇక్కడ, యు నో ఫాదర్, ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్, విడ్ మేక్ యూ వెరీ కంఫర్టబుల్. సో ఇక్కడ ఎలిజబెత్ ఏమంటుంది అని అంటే, ఇప్పుడు మీరు మాతో రండి, నేను మిమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చూసుకుంటా అని చెప్తుంది అనమాట. సో స్లాటర్ అంటుంది, నో హీస్ నాట్ బీన్ విత్ అస్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ విత్ యూ. సో అమేలియా ఏమంటుంది అని అంటే, లేదు నీతో చాలా కాలం ఉన్నారు, నీతో ఎంతకాలం ఉన్నారో అందులో సగం కూడా మాతో లేరు, అతను ఇక్కడే ఉంటాడు అని చెప్తున్నాడు. సో అప్పుడు ఎలిజబెత్ అంటుంది, I may be wrong, but I don't think father will fancy living on with you after what has happened today. సో ఇంకా ఏమంటుంది అంటే, లేదు నేను చాలా పొరబడ్డాను, ఇంకా ఫాదర్ ఇక్కడ ఉండలేరు, ఈరోజు మీరు ఏదైతే చేసారో ఆ ఇన్సిడెంట్తో అసలు అతను ఇక్కడ ఉండడు ఇంకా అంటుంది. అప్పుడు ఏబుల్, ఇట్ సీమ్స్ టు మీ దట్ నేదర్ ఆఫ్ యూ హ్యాస్ ఎనీ కాజ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ ద వే యూ హ్యావ్ ట్రీటెడ్ మీ. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే, మీలో ఎవరికి, నీకు అమేలియా కానీ ఇంకా ఎలిజబెత్కి కానీ అసలు ఎలాంటి ఫీలింగ్ లేదు మీరు నన్ను ఎలా ట్రీట్ చేసిరో అని. స్లాటర్, ఇఫ్ ఐవ్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఐఎమ్ షూర్ ఐఎమ్ సారీ ఫర్ ఇట్. సో అమేలియా ఏమంటుందంటే, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే దానికి నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ అని చెప్తుంది. సో ఇక అప్పుడు ఎలిజబెత్, అండ్ ఐ కాంట్ సే మోర్ దాన్ దట్ టూ. సో ఇంకా అంతకంటే నేను కూడా ఏం చెప్పలేను అంటుంది ఎలిజబెత్ కూడా. సో ఏబుల్, ఇట్స్ ఎ బిట్ లేట్ టు సే ఇట్ నౌ, నేదర్ ఆఫ్ యూ కేర్ టు పుట్ అప్ విత్ మీ. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే, మీరు చాలా లేట్ చేసిరు చెప్పడానికి, మీ ఇద్దరు ఎవరు నన్ను కేర్ తీసుకొని చూడలేదు అంటున్నాడు. సో అప్పుడు అమేలియా స్లాటర్ అండ్ ఎలిజబెత్ ఏమంటున్నారు అంటే, లేదు ఫాదర్, ఇప్పటి నుంచి నేను బాగా చూసుకుంటామని చెప్తున్నారు. ఏబుల్, యూ బోత్ సే దట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లీవింగ్ మై మనీ. వెల్, సిన్స్ యూ డోంట్ వాంట్ మీ, ఐ గో టు సమ్వన్ దట్ డస్. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే, మీరిద్దరు అసలు నన్ను ఎప్పుడూ కేర్ చేయలేదు, ఎప్పుడూ నన్ను అంటే నా ప్రాపర్టీస్ని పంచుకోవడానికి చూసిరు. సిన్స్ యూ డోంట్ వాంట్ మీ, మీరు ఎప్పుడు నన్నేమో వద్దనుకున్నారు, నా ప్రాపర్టీని మాత్రం కావాలనుకున్నారు. సో నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాను, మీ దగ్గర అస్సలు ఉన్నాను అంటాడు. బెన్, కమ్ మిస్టర్ మెరీవెదర్, యూ హ్యావ్ గాట్ టు లీవ్ విత్ వన్ ఆఫ్ యువర్ డాటర్స్. సో ఇంకా అతను ఏమంటారంటే, ఇంకా చాలా ఊరుకోండి, మీరు ఎవరితోనో ఒకరితోనూ ఉండాలి మీ ఇద్దరు డాటర్స్లో అంటాడు. సో అప్పుడు ఏబుల్ ఏమంటాడంటే, ఐ టెల్ యూ వాట్ ఐ హ్యావ్ గాట్ టు డూ. సో ఏబుల్ మెరీవెదర్ ఏమంటాడంటే, లేదు ఇప్పుడు నేను చెప్తా మీరు వినండి నేను ఏం చేయబోతున్నాను అంటాడు. ఆన్ మండే నెక్స్ట్ ఐ హ్యావ్ గాట్ టు డూ 3 things. I have got to go to the lawyer and alter my will, and I have got to go to the insurance office and pay my premium, and I have got to go to the St. Philip's Church and get married.
సో అతను ఏమంటాడు అంటే ఈ మండే రోజు నేను 3 పనులు చేయాల్సి ఉంటుంది. అవి ఏంటివి అంటే నేను లాయర్ దగ్గరికి వెళ్ళి కొత్త విల్ రాయించాలి, ఇంకా నేను ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి ప్రీమియం పే చేయాలి, అండ్ నేను సెయింట్ ఫిలిప్స్కి చర్చ్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలి అంటాడు. సో బెన్ అండ్ హెన్రీ ఏమంటారు, వాట్ ఏంటి అంటారు. సో ఎలిజబెత్ అంటారు, గెట్ మ్యారీడ్, మీరు పెళ్లి చేసుకుంటున్నారా అంటది. స్లాటర్, హీస్ అవుట్ ఆఫ్ హిస్ సెన్సెస్, అతనికి ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం అవ్వట్లేదు అని అమేలియా అంటది. ఏబుల్, ఐ సే ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సో ఏబుల్ ఏమంటాడు, మీకు చెప్తే వినిపించట్లేదా, నేను పెళ్లి చేసుకోబోతున్నా అంటాడు. సో అప్పుడు అమేలియా ఏమంటది, హూ టు, ఎవరితో పెళ్లి చేసుకుంటున్నావు. ఏబుల్, టు మిసెస్ జాన్ షోరాక్స్ హూ కీప్స్ ద రింగో బెల్స్. We have had it fixed up a good while now, but I was keeping it for a pleasant surprise. He rises. సో అతను ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు అంటే అతను ఏమని చెప్తాడు అని అంటే మిసెస్ జాన్ షోరాక్స్, ఓకే, హూ కీప్స్ ద రింగో బెల్స్. రింగో బెల్స్ అంటే రెస్టారెంట్ అనమాట. ఆమె ఒక రెస్టారెంట్ రన్ చేస్తుంది. సో ఆమె పేరు ఏంటిది అంటే జాన్ షోరాక్స్. ఇది మేము ఫిక్స్ అయినాము, ఇంక ఇప్పటి నుంచి ఇదే ఉంటుంది. బట్ ఐ వాజ్ కీపింగ్ ఇట్ ఫర్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. సో ఇదంతా నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి చెప్పలేదు అని చెప్పేసి ఆ చైర్లోంచి లేస్తారనమాట. ఐ ఫెల్ట్ ఐ వాజ్ ఎ బిట్ ఆఫ్ బర్డెన్ టు యూ, సో ఐ ఫౌండ్ సమ్ వన్ హూ వుడ్ థింక్ ఇట్ ప్లెజర్ టు లుక్ ఆఫ్టర్ మీ. సో ఇంకా నేను ఏమనుకున్నా అంటే మీ అందరికీ నేను చాలా బరువు అయిపోయినా, సో అందుకని నేను ఇంకొకరిని వెతుక్కున్నా, వాళ్ళకి నన్ను చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. వీ షల్ బి వెరీ గ్లాడ్ టు సీ యూ ఎట్ ద సెరమనీ. సో ఇంకా అతను ఏమంటాడు అంటే మిమ్మల్ని అందరినీ అంటే మ్యారేజ్ హాల్లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటాడు. హీ గెట్స్ టు ద డోర్. టిల్ మండే దెన్ 12 o'clock at St. Philip's Church. Opening the door, it's a good thing you brought that bureau downstairs, Amelia. It will be handier to carry it across to the Ringo Bells on Monday. సో ఇంకా అతను మండే వరకు అక్కడ ఉండేసి 12 o'clock అతను సెయింట్ ఫిలిప్స్ చర్చ్కి వెళ్ళిపోతాడు. సో అక్కడ డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యూ బ్రాట్ ద బ్యూరో డౌన్ స్టేర్స్. సో అమేలియాతో అంటాడు అనమాట, నువ్వు చేసిన గొప్ప పని ఏంటిది, మంచి పని ఏంటిది అంటే ఆ బ్యూరోని నువ్వు కిందికి తీసుకొని వచ్చినావు, దాన్ని నేను రింగో బెల్స్కి తీసుకోవడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది మండే రోజు అని చెప్పేసి అతను బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు కర్టెన్ ఫాల్ అవుతుంది, అంటే కర్టెన్ పడిపోతుంది అనమాట. యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం, ఇది 1 act ప్లే అనుకున్నాం, నాటకం అనుకున్నాం కదా. సో కర్టెన్ రైజ్ అవుతుంది, అప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో స్టోరీ ఎండ్ అయిపోయింది, కర్టెన్ ఫాల్ అయింది. Okay, I hope you understand the story, the Dear Departed 1 and the 2. For more videos, please like, share and subscribe my channel.